సంవత్సరాలప్పుడే అన్యాచారాల్లో దేవత నన్ను పట్టుకుంటే ఆ దేవత ద్వారా నేను అంకమ్మని పూజలు చేయటానికి గణాసార్లు అన్నప్పుడే గుండె జబ్బు వచ్చింది. గుండె జబ్బు వస్తే ఆ గుండె జబ్బు వచ్చినప్పుడు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలప్పుడు ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం అంటే ఏ విధమైన హాస్పిటల్కి వెళ్ళినా నీకు ఏ జబ్బు లేదమ్మా అని చెప్పారు. అమ్మా నేను చచ్చిపోతాను, నా బిడ్డను మీరే చూడండి. క్రైస్తవులు అంటే నాకు మంట, బొట్టులు తీయండి, బోనాలు తీయండి, పువ్వులు తీయండి, గాజులు తీయండి అంటారు. అందుకే మీరంటే మాకు ఇష్టం ఉండదని చెప్పన్నా నేను. అయినా పాపం ఆయన ఏం మాట్లాడకుండా డాక్టర్లు చెప్పారు, ఇది సామాన్యంగా 100లో 4 5 వస్తుంది. వస్తే ఒకవేళ బ్రతికితే ఒకవేళ అందరూ బ్రతకరు, ఒకవేళ ఒకళ్ళిద్దరు బ్రతికిన 6 నెలల తర్వాత అయినా వ్యాధి మళ్ళీ తిరగబడద్ది, 6 నెలల తర్వాత అయినా చనిపోతారయ్యా. మేము చేయగలిగింది ఏమి వైద్యం చేస్తాం, తగ్గుద్ది బాగుపడద్దని మాత్రం మేము గ్యారంటీ చెప్పమన్నారు. నా మీద ఆశలు వదులుకున్నారు. ఇక అప్పుడు నేను దేవుణ్ణి అంగీకరించాను. ఏమనంటే నువ్వు చనిపోవమ్మా, నువ్వు చనిపోవు, నీకు ఇప్పుడు ఇంతలో నీకు మరణం లేదు, నువ్వు చిన్నగా ఉంటానని. నన్ను కొంచెం మగుళ్ళు నన్ను ఇష్టపడ్డప్పుడు వాళ్ళు నేను అంగీకరించి తిట్టి కొట్టాను. ఆ ఖర్చు పెట్టుకునేవాడు చేతబడి చేశారు. అందరూ ఆశ్చర్యపోయారు. నా సాక్ష్యం చూసి అనేకులు చాలా మంది రక్షించబడ్డారు, యాగబోతులు రక్షించబడ్డారు. అనేకులు కూడా ఆమె నా సాక్ష్యం చెబుతా మందిరంలో అనేకులు నేను మందిరానికి వెళ్తాను. చనిపోతానన్న నన్ను 65 సంవత్సరాలు, నాకు 25 సంవత్సరాలు 20 సంవత్సరాల కిందే నేను చనిపోతాను అనుకున్న నన్ను ఇప్పటి వరకు బ్రతికించిన దేవుడికి నేనేమిచ్చి రుణము తీర్చలేను.